అందరికీ నమస్తే. ప్రతి ఎలక్షన్కి ప్రభుత్వానికి ఒక వ్యూహం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యూహం ఏంటంటే స్కీమ్స్ ఏమి ఇయ్యం, చీరలు ఇచ్చేసినాం, చీరలు చూసుకొని ఓటేయాలి. ఆల్రెడీ ఆ చీరల మీద జనం ఒపీనియన్ అనేది ఇంకా ఇప్పుడే ఫామ్ కాదు, కొద్దిగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా చీరలు వీళ్ళు పంచింది 20% చీరలే, అసలు చీరలు తయారయ్యే లేవు. ఓన్లీ సంఘాల వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు, ఇంకా జనాలకు రాలేదు. సాధారణ జనానికి వచ్చినప్పుడు విషయం కూడా అర్థమైపోతుంది. కానీ ఓన్లీ చీరలు నమ్ముకొని సర్పంచ్ ఎలక్షన్స్ పోయింది గవర్నమెంట్. ఓన్లీ చీరలు ఇచ్చినాం కాబట్టి ఓట్లు వేస్తారని. ఎందుకంటే మిగతా చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా రైతు భరోసా గురించి మాట్లాడదాం మనం. రైతు భరోసా గురించి చెప్పండి అని చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు మన సిగ్నల్ టీవీ వాట్సాప్ నెంబర్కి. అంటే వస్తుందా, యాక్చువల్గా ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా వస్తుందా అని చాలామంది అనుకుంటారు కదా. జస్ట్ 4 months బ్యాక్ ఎలక్షన్ పెడతారు అన్న మూమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చారు. ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా ఇచ్చింది అప్పుడే. కానీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడు ఆల్రెడీ ఇక డేట్స్ వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి, నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చేసింది, నోటిఫికేషన్ వస్తుంది. కానీ రైతు భరోసా గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. అసలు చాలా సమస్యలు ఉన్నాయి, వాటి గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. ఓన్లీ చీరలు ఇచ్చినాం కాబట్టి ఓటేస్తారు మాకు. అసలు ఏం చూసి ఓటేయాలి ఓటర్లు అనేది చాలా ఇంపార్టెంట్. 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, 3 సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు ఏం చేసింది అని చూసి బేరీజ్ వేస్తారా, లేకపోతే చీరలు ఇచ్చారు కాబట్టి ఇంకా చాలు, ఇంకా చీరలకి మొత్తం మాఫీ అయిపోయినాయా? ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీ తరఫున నేను రైతు భరోసా కూడా అడుగుతా గవర్నమెంట్ని, మిగతా అంశాలు కూడా మాట్లాడతాం. సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఏంటంటే ఇందిరమ్మ చీర అని ఇచ్చారు. ఇందిరమ్మ చీర అందరికీ ఒకే రకమైన చీర, అందరికీ. దానిలో వీళ్ళు లేరు వాళ్ళు లేరు. ఇచ్చినంత వరకు ఇప్పటివరకు అయితే మొత్తం ఒకే రకమైన చీర. ఒకప్పుడు ఇందిరమ్మ కట్టుకున్న సేమ్ చీర, అంటే అట్లాంటి డిజైన్ చీరలే మొత్తం పంపకాలు స్టార్ట్ అయినాయి. అక్కడక్కడ పంచుతున్నారు. ఫుల్ వెజ్గా పంచారో లేదో మీకు అందరికీ తెలుసు, కొద్దిగా పంచుతున్నారు. నేను ఫోటోగ్రాఫ్ చూపిస్తా. కోమరెడ్డి వెంకరెడ్డి అఫీషియల్గా ఆయన ట్విట్టర్లో షేర్ చేసిన ఫోటోనే ఇది, ఒకసారి చూడండి ఫోటో. మా ఇంటి పైన ఇందిరమ్మ చీరలు తీసుకున్న వాళ్ళందరూ లైన్లో నిలబడ్డ వీడియో, అది గ్రాఫిక్స్ అయి ఉండొచ్చు బహుశా. కానీ అందరూ ఒకే రకమైన చీరలు. అది మహిళలను ఎంతవరకు సంతృప్తి పరుస్తుంది? ఎందుకంటే 30 మంది మొగోళ్ళు అయినా మాట్లాడతారు, కానీ 3 కొప్పులు ఒక దగ్గర కూర్చొని మాట్లాడలేవు అంటారు సామెత. అది అంటే ఒకే రకమైన చీరలు కట్టుకోవడం అనేది కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మహిళలకు. మనకు తెలియదా, ఇల్లులా మన చుట్టాలే ఓ చీర కొనుక్కుంటే అట్లాంటి చీర నాకు కనిపిస్తే ఆమెతో ఆ చీర నాకు వద్దు అంటారు సింపుల్గా. ఆ చీర మనకు వద్దు, ఆ చీర ఆల్రెడీ ఆమె తీసుకున్నది, లేకపోతే ఇంటి పక్కల ఆమె అదే చీర తీసుకున్నది కాబట్టి మనం కట్టుకోవద్దు, వేరే తీసుకుందాం, అవసరమైతే చీవి చీర అయినా కొందాం, కానీ ఆ చీర మాత్రం వద్దు అంటారు. అట్లా లేడీస్ సైకాలజీ కొంత డిఫరెంట్ ఉంటుంది. మనం అంటే సర్దుకపోతాం, కానీ ఈ చీరలంతా ఒకే రకమైన ఉండడం అనేది మహిళలను ఎంత సంతృప్తి పరుస్తుందో ఆ తర్వాత చూద్దాం. కానీ ఓన్లీ చీరలు నమ్ముకొనే సర్పంచ్ ఎలక్షన్స్కి వచ్చింది గవర్నమెంట్, దానిలో డౌట్ ఏం లేదు. ఎందుకు చెప్తున్నా మాట అంటే, మరి కనీసం సీజన్ కూడా అయింది, ఎలక్షన్ వచ్చింది, సీజన్ కూడా వచ్చింది కదా, రైతు భరోసా వేయాలి కదా. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకు ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే December 15th లోపో December ఎండింగ్ లోపో అందరికీ రైతు భరోసా వస్తుంది. ప్రభుత్వం దగ్గర రైతు భరోసాకు అసలు ప్లాన్ లేదు. ఇప్పటికి 2 క్యాబినెట్లు అయినాయి, ఈ వారం 10 రోజుల డిఫరెన్స్లో 2 క్యాబినెట్ మీటింగ్లు అయినాయి. ఈ 2 క్యాబినెట్ మీటింగుల్లో ఎక్కడ కూడా రైతు భరోసా గురించి చర్చ జరగలేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు రైతు భరోసా గురించి ఎప్పటిలాగానే ఇంతమంది రైతులు, ఇన్ని ఎకరాలు, ఇంత రైతు భరోసా ప్రతి సీజన్కి వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ క్యాబినెట్ ముందు ఆ ఫైల్ పెట్టినరు, బట్ క్యాబినెట్లో మాత్రం ఆ ఫైల్ తీసి మూలకు పడేసారు. అసలు చర్చ లేదు. అసలు రైతు భరోసా ఇద్దామని, లేకపోతే ఇప్పుడు కాదు నెక్స్ట్ మంత్ ఇద్దామని, లేకపోతే సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాక ఇద్దామని ఏమి లేదు. కనీసం సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి అన్న రైతు భరోసా వేస్తారేమని రైతులు చాలామంది కళ్ళలో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. కనీసం అవన్న పెట్టుబడికి వస్తాయి, ఏ స్కీమ్స్ పెద్దగా లేవు. గదే 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది, గదే కథ, కానీ అదేం పెరగలేదు. కనీసం రైతు భరోసా వస్తే ఇప్పుడు పెట్టుబడికి కొంచెం సాయం చేస్తుంది అని. కానీ వీళ్ళు రైతు భరోసా వేస్తే ఓట్లు రావనుకున్నారో, లేకపోతే రైతు భరోసా వేయకపోయినా రైతులు మనకే ఓట్లు వేస్తారు అనుకున్నారో తెలియదు. కానీ ఓన్లీ చీరలు ఇచ్చి, ఆ చీరలు సాగ్గా చూపించి, చీరలు ఇచ్చినాం కాబట్టి మీరు ఓట్లు వేయాలన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా. మన ముఖ్యమంత్రి కొడంగల్ పోయినప్పుడు కూడా ఆ విషయం మాట్లాడిండు కదా, మీరు ఇందిరమ్మ చీరలు కట్టుకొని పోయి మరీ ఓట్లు వేయండి. ఒక లైన్లో ఇక నిజంగానే మహిళలకు అంత చీరలు కట్టుకొని పోతే, అవే చీరలు కట్టుకొని పోతే అందరూ ఒకేలాగా కనిపిస్తారు. యూనిఫామ్ లాగా ఏదో ఒక పత్తి ఫ్యాక్టరీయో లేకపోతే బిస్కెట్ ఫ్యాక్టరీయో కట్టుకునే చీరల్లాగా అందరూ ఒకే యూనిఫామ్ అనమాట. ఇంకా మహిళలంతా ఒకే యూనిఫామ్ కట్టుకొని కనిపిస్తారు. అయితే ఆ చీరలతోనే
అంతా సాటిస్ఫై అయిపోతారా? ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నట్టు రైతు భరోసా ముందు సమస్య. రైతు భరోసా అనేది ఈ యూనిఫామ్ చీరలు ఎంత యూనిఫామ్గా ఇద్దామని ఏ ఉద్దేశంతో ఇచ్చిందో గవర్నమెంట్, రైతు భరోసా కూడా అంత యూనిఫామ్గా ఇచ్చి ఉంటే రైతులు చాలా సంతృప్తిగా ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు పడ్డ కష్టాలు చాలా ఉన్నాయి. రైతులు పడ్డ కష్టాలు ఊళ్ళలో 80% ఓటర్లందరూ కూడా రైతు ఫ్యామిలీసే ఉంటారు. మరి వాళ్ళంతా చీర తీసుకున్నాం కాబట్టి ఇంకా మాకు చీర వచ్చింది కాబట్టి ఇంకా మిగతా ఇవ్వాలని అవసరం లేదు అన్న ఉద్దేశంతో ఓట్లు వేస్తారా? ప్రభుత్వం అనుకునేది ఏందో మనకు తెలియదు. ప్రభుత్వం అయితే చీరలు ఇచ్చాం కాబట్టి ఓట్లు పడతాయి మనకు, ఇంకా మహిళలు మన వైపే, మహిళలు మనకే ఓటేస్తారు అని అనుకునే రేంజ్లో ఉన్నారు. కానీ 2 లక్షల రుణమాఫీ జరగపోయినా మాకేం పర్వాలేదు చీర వచ్చిందని అనుకునే వాతావరణం ఉందా? లేకపోతే రైతు బంధు ఇప్పటికి ఎన్నిసార్లు ఎగ్గొట్టిండు? రైతు భరోసా ఒకసారి ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా సీజన్ అయింది. ఈ ఎలక్షన్కే ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తాడు? ఇంకా రైతు భరోసాకు రామరామేనే, ఇంకా రైతు భరోసా రాదేమో. మొన్న కూడా ఎలక్షన్స్ కోసమే ఇచ్చారనేది అందరికీ అర్థమైపోయింది కదా, మొన్న 4 months బ్యాక్ ఇచ్చినప్పుడు, యాసంగిలు ఇచ్చినప్పుడు. కాబట్టి ఇక అవసరం లేదా? అప్పుడు ఇచ్చిన దాన్ని కూడా యాసంగిలో రైతు భరోసా ఇచ్చారని దాని ఎఫెక్ట్ తీసుకొచ్చి బోనస్ పెట్టిండ్రు. బోనస్ 1200 కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఇంకా బోనస్ ఇవ్వకుండా పర్వాలేదు మాకు చీర వచ్చిందని చెప్పి అనుకునే అవకాశాలు ఉన్నాయా? గవర్నమెంట్ అట్లా అనుకుంటుందా? పంట నష్టపోతే కనీసం మన కామారెడ్డిలో వరద వచ్చింది, లేకపోతే హన్మకొండ ఏరియాలో వరద వచ్చింది, అంతకుముందు ఖమ్మంలో వరద వచ్చింది, చాలా ఏరియాలో వరద వచ్చింది. పంటలు మొత్తం ఇసుక మెంటలు వేసిపోయినాయి. కానీ ఎకరకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి తూతూ మంత్రంగా చేసిండ్రు. ఇంకా మాకు పంట నష్టం రాకుండా చీర వచ్చింది అని అనుకుని ఓటేస్తారని అనుకుంటుంది గవర్నమెంట్. తర్వాత యూరియా కష్టాలు మామూలా? యూరియా లైన్ నిలబడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒక 10 మంది దాకా ఉన్నారు, ఇంకా ఎక్కువనే ఉన్నారు. ఇప్పుడు కూడా యూరియా లైన్ కనబడుతున్నాయి ఊర్లోకి పోతే. ఇప్పుడు కూడా అన్ సీజన్లో కూడా, ఎందుకంటే నెక్స్ట్ సీజన్కి మళ్ళీ యూరియా ఇయ్యరేమో, ఇప్పుడే పోయి తెచ్చుకుందామని. మళ్ళీ ఇప్పుడు అవసరం కదా, కాబట్టి మళ్ళీ మన అప్పటి లైన్ నిలబడే బదులు ఇప్పుడే తెచ్చుకుంటే ఓ 2 కట్టలు తెచ్చి ఇంట్లో పడేసుకుంటే ఇంకా తర్వాత నిమ్మలం అవుతుందని ఇప్పుడు లైన్లు కడుతున్నారు పోయి. అంటే యూరియా ఇవ్వదు ఈ ప్రభుత్వం అనేది రైతులకు క్లారిటీ వచ్చింది. అప్పుడు ఇవ్వలేదు, నెక్స్ట్ కూడా ఇవ్వరు అన్న ఒక ఘాటు నమ్మకంతోన యూరియాకి ఇప్పుడే లైన్లు కడుతున్నారు. యూరియా ఇవ్వకపోయినా సరే చీర వచ్చింది కాబట్టి మాకు ఓటేస్తారని ప్రభుత్వం అనుకుంటుంది. అది సాధ్యమా? బోనసు లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి స్కీమ్స్. ఇందిరమ్మ అభయాస్తం 12 లక్షల రూపాయలు, దళితులకు 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. వీళ్ళు ఒక్కరు కూడా 12 లక్షల రూపాయలు ఇవ్వలేదు. 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు. తర్వాత కాలేజీ పిల్లలకు స్కూటీ ఇవ్వలేదు. లేకపోతే కళ్యాణ లక్ష్మి ఓ సంవత్సరం తర్వాత మొన్న చూసినాం రామగుండంలో ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తుంటే ఓ పెళ్ళైన జంట ఓ పిల్లని ఎత్తుకొచ్చి, చిన్న పిల్లని ఆల్రెడీ ఒక 4-5 months చిన్నపిల్లని ఎత్తుకొని వచ్చాను. అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఎప్పుడో వస్తున్నాయి అనేది క్లియర్గా అర్థమైంది. అది కూడా ప్లస్ వాళ్ళకు స్కూటీలు, నేను చెప్పినట్టు స్కూటీలు ఏమి ఇవ్వలేదు. మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వలేదు. వృద్ధులకు పెన్షన్ పెంచుతామని చెప్పారు, పెంచలేదు. 4,000 రూపాయలు ఇవ్వలేదు. లేకపోతే వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అన్నీ కూడా చీరతో మాఫీ అయిపోతాయని గవర్నమెంట్ అనుకుంటుంది. ఒక చీరలు ఇచ్చేసినా మనకు ఓట్లు పడిపోతాయని. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అట్లే ఉంది, 6 గ్యారెంటీలో ఇదొకటి ఉంది. ప్లస్ 200 యూనిట్లు కరెంటుది అట్లే ఉన్నది. ప్లస్ ఉచిత బస్సుతోన లబ్ధి పొందిన మహిళలు కొంతమంది ఉన్నారు, నష్టపోయిన మహిళలు చాలామంది ఉన్నారు. నష్టపోయిన మహిళలు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆటో డ్రైవర్ నడుపుతున్నారు అనుకో, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నష్టపోయినట్టే కదా. ప్లస్ జెంట్స్కు సీట్లు దొరకక చాలా కష్టాలు వచ్చినాయి, అవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికేట్ ఇవ్వడానికి కాలేజీలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు కూడా మీరు అఫిడవిట్ ఇవ్వండి, ఫీజు మేమే కడతాం, గవర్నమెంట్ కట్టకపోయినా అని కొత్తగా జాయిన్ అయ్యే పిల్లలతో అఫిడవిట్లు తీసుకుంటున్నాయి కాలేజీలు. అవన్నీ ఎవరు కట్టాలి? వాళ్ళ తల్లిదండ్రులు కట్టాలి. అవన్నీ కూడా పోతాయా? మొత్తం ఓవర్సీస్ స్కాలర్షిప్, విదేశాల్లో చదువుకుందామంటే డబ్బులు వచ్చేది 25 లక్షల రూపాయలు, ఆ స్కీమ్ ఎత్తేసిండ్రు ఆల్రెడీ. ఇట్లా చాలా ఉన్నాయి. అసలు విద్యా ఉపాధి రంగాల్లో బీసీలకు ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. అది 22% కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ఇచ్చింది 17% తీసుకొచ్చారు. అంటే ఇదే ప్రాక్టీస్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్లో మొత్తం 70% ఇస్తారనేది అర్థమైపోయింది. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినా, రేపు ఇంకే ఎలక్షన్ వచ్చినా వీళ్ళు 70% దాటరు అని. ఇట్లా చాలా హామీలు, చాలా ఫెయిల్యూర్స్, గవర్నమెంట్ ఫెయిల్యూర్స్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకన్నా బయటలకే బాగా తెలుసు. ఎందుకంటే ఎక్కువ ఇబ్బంది పడేది బయట వాళ్ళే. హైదరాబాద్లో పేదలు, మధ్యతరగతి వాళ్ళకు ఈ గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయిందో బాగా తెలుసు. డబ్బున్న వాళ్ళకు స్కీమ్స్తో పని లేదు, ఏం అవసరం లేదు. ఇక హైదరాబాద్లో ఇల్లు కూలిస్తే ఊర్లో కన్నీళ్ళు వచ్చినాయి కాబట్టి అవన్నీ కూడా ఎఫెక్ట్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. కానీ రైతు భరోసా ఎగ్గొట్టినా చీరలతో మేము మేనేజ్ చేసేసినామనే ప్రభుత్వ ఫీలింగ్ ఉంది చూడు, అది మాత్రం వాళ్ళకు సెల్యూట్ చేయాలి. అంటే ఏం చేయకపోయినా సరే జస్ట్ చీరలు ఇష్టం కాబట్టి ఓట్లేస్తారు. ఉండొచ్చు గవర్నమెంట్కు కొంచెం
అనుకూలంగా ఉండొచ్చు. 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఉంటుంది, నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఇదే సర్పంచులు వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేకపోయినా ఇప్పుడు ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తారు, నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి మారిపోతారు. మనం చూస్తలేమో ఇప్పుడు హైదరాబాద్ మేయర్ ఉన్నారు, ఆమె అంతకుముందు మేయర్ బీఆర్ఎస్ డిప్యూటీ మేయర్ కూడా, తర్వాత ఈ గవర్నమెంట్ రాగానే మారిపోయారు మొత్తం. అట్లే ఉంటుంది. ఇంకా సర్పంచ్ల విషయం మనకు అంతా తెలుసు, ఎట్లా గెలిచిన తర్వాత ఎట్లుంటుంది ఏం కథ అనేది. ఎనీవే ఓట్లేసే జనం చీరలకు పడిపోయి ఇవన్నీ ఇంకా ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుంటారు అనేది ప్రభుత్వ ఫీలింగ్. అవునా కాదనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.